మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగ యువకులు ఆందోళన చేస్తుంటే దాన్ని కవర్ చేయడానికి వెళ్లిన ఓ న్యూస్ జర్నలిస్టుపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఓయూ వద్ద న్యూస్ కవర్ కోసం వెళ్లిన జర్నలిస్టు చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కెళ్లి వాహనం ఎక్కించారు. ఈ ఘటనపై టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య ఖండిస్తూ జర్నలిస్టును అరెస్టు చేయడం దారుణమన్నారు. పోలీసులు దురుసుగా వ్యవహరిస్తూ వారిని బలవంతంగా లాక్కొని పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం మీడియా భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని తెలిపారు. పోలీసులు అదుపులో తీసుకున్న జర్నలిస్టును వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సి వాయిదా వేయాలని నిరుద్యోగ యువకులు ఆందోళన చేస్తుంటే దాన్ని కవర్ చేయడానికి వెళ్లిన ఓ న్యూస్ జర్నలిస్టుపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఓయూ వద్ద న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టు చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కెళ్లి వాహనం ఎక్కించారు. ఈ ఘటనపై టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య ఖండిస్తూ జర్నలిస్టు అరెస్టు చేయడం దారుణమన్నారు. పోలీసులు దురుసుగా వ్యవహరిస్తూ వారిని బలవంతంగా లాక్కొని పోలీసు వాహనం ఎక్కించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం మీడియా భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమన్నారు. పోలీసులు అదుపులో తీసుకున్న జర్నలిస్టును వెంటనే విడిచిపెట్టాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని కోరుతున్నారు. అరే జర్నలిస్ట్ నా పని నేను చేస్తున్నాను, మీ పని యు ఆర్ హోల్డింగ్ మై దిస్ ఇస్ నాట్ అ ఫెయిర్ థింగ్.